ఏపీలో ప్రస్తుతం బాలికల మిస్సింగ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన ఇద్దరు బాలికలు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నిందితుడి కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. అక్క అని పిలుస్తూ మాయమాటలు చెప్పాడు. ఆత్మీయుడిగా నటిస్తూ మోసం చేశాడు. ఆమె ఇద్దరు కుమార్తెలను తీసుకొని వెళ్లిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఈ ఘటన జరిగింది. బరంపురం నుంచి వచ్చి సునీత అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో ఆ గ్రామంలో నివసిస్తోంది. భర్త తాగుడికి బానిస కావడంతో స్థానికంగా ఒక షాపులో పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. ఇద్దరు కుమార్తెలను కాకినాడలో హాస్టల్లో ఉంచి చదివిస్తోంది. చిన్నవాడైన కుమారుడిని తన వద్దే ఉంచుకుంటోంది. 3 నెలల క్రితం సునీత ఉంటున్న ఇంటి పై పోర్షన్లోకి విజయనగరం జిల్లా పెదమానాపురానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు అద్దెకు దిగాడు. అతడితో పాటు ఓ యువతి కూడా వచ్చింది. తనకు రైల్వేలో టీసీగా ఉద్యోగం వచ్చిందని, చెల్లితో పాటు ఉంటానని అందర్నీ నమ్మించాడు. సునీతతో పరిచయం పెంచుకున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె కుమార్తెలతో చనువు పెంచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సునీతకు రైల్వేలో జాబ్ ఇప్పిస్తానని వెంకటేష్ మభ్యపెట్టాడు. నమ్మించి ఆమెను విజయవాడ తీసుకువెళ్లాడు. అక్కడే 2 వారాల పాటు ఉంచాడు. జూలై 22న ఆమె కుమార్తెలను కాకినాడలో హాస్టల్లో దింపుతానని తీసుకువెళ్లాడు. తిరిగి వచ్చి వారిని హాస్టల్లో దించేశానని సునీతకు చెప్పాడు. అయితే జూలై 28 నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో సునీతకు అనుమానం వచ్చింది. విజయవాడ నుంచి కాకినాడకు వెళ్లి హాస్టల్లో సంప్రదించింది. అక్కడికి పిల్లలు రాలేదని తెలుసుకుని జూలై 30న ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన పిల్లలను ఎలాగైనా అప్పగించాలని సునీత కోరుతోంది. అయితే నా బీరువాలో కూడా అరకాసు బంగారం, చౌలీలు తీసుకున్నాడు. 30,000 క్యాష్ కూడా తీసుకున్నాడు సార్. అలా డిబ్బీలో కొన్ని డబ్బులు కూడా దాచుకున్న. ఆ డిబ్బి కూడా కోసేసాడు. ఏ టైంకి కోసుకోవడం నాకు తెలియదు. బీరువా తాళం అయితే నేను పరుపు కింద పెట్టాను. పెట్టిన తర్వాత తాళం కూడా తీసుకొని డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. డబ్బులతో పాటు పిల్లలను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు సార్, బాగా నమ్మించి. తర్వాత నా అకౌంట్లో నుంచి కూడా, నా బ్యాంకులో నుంచి కూడా 2 లక్షల పాటు డ్రా చేసి తీసుకున్నాడు. నా పిల్లలు క్షేమంగా ఎలాగైతే ఇంటికాడ నుంచి వెళ్ళారో నా పిల్లలు రావాలని కోరుకుంటున్నాను సార్. పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వెంకటేష్ తన చెల్లిగా పరిచయం చేసిన యువతిని విజయనగరానికి పంపేశాడని విచారణలో తేలింది. జూలై 22న రాజమండ్రిలో, ఆ తర్వాత నెల్లూరులో వెంకటేష్ ఉన్నాడని గుర్తించారు. అతడిపై గతంలో కేసులు ఉన్నాయని తెలుస్తోంది. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ వెంకటేష్ స్వగ్రామంతో పాటు విజయవాడ, కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్కు ప్రత్యేక బృందాలను పంపారు. పిల్లలిద్దరూ ఇప్పటిదాకా కనిపించిన పరిస్థితి లేదు. 10 రోజులు అయితే ఇప్పటివరకు పూర్తయిపోయింది. పోలీసులు వివిధ రకాల బృందాలను కూడా ఏర్పాటు చేసి అటు కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో, నెల్లూరు కూడా అన్ని చోట్లకి బృందాలను పంపి గాలిస్తున్నారు. ఇప్పటిదాకా అయితే ఆచూకీ తెలియలేదు. సంబంధిత వ్యక్తి ఎవరైతే వెంకటేష్ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడో, కిడ్నాప్ చేసుకుని వెళ్ళాడో అతని మీద ఇంకా కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే గాలి ముమ్మరం చేశారు. దీనికి జిల్లా ఎస్పీ కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరం నుంచి వీడియోస్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.